బట్టలు ఇప్పుకొని కూడా తిరిగేయచ్చు వాకింగ్ స్ట్రీట్లో. మనం తాగకూడదు అనుకుంటాం, కానీ ఏంటంటే ఇంకా ఇదే లాస్ట్. ఎన్నిసార్లు అన్నారా బాబు లాస్ట్ వస్తుంది. పటాయాలో తాగేసి ఇక్కడ భుజం మీద నో వీడియో అని చెప్పి టిక్ వచ్చింది అనమాట. అంతే కదా, దీన్ని టుక్ వెహికల్ అంటారండి. మనం చేయెత్తితే ఆపుతారు, వచ్చేసి ఎక్కేయడమే. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఇప్పుడు పటాయా బీచ్ దగ్గర అయితే ఉన్నాను. కొంచెం ముందుకు వెళ్తే పటాయా వాకింగ్ స్ట్రీట్ కూడా ఉంటుంది ఫేమస్లో. ఈ పటాయా బీచ్లో ఏంటంటే చెప్పాలంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏదేమైనా ఉన్నట్టుగానే చూపిస్తా. చాలామంది తెలియని విషయాలు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పటాయాలో వ్యభిచారం అనేది చాలా లీగల్గానే జరుగుతుంది. చాలామంది ఇప్పుడు నన్ను వీడియో తీస్తుంది కూడా ఒక థాయిలాండ్ ఆవిడ కూడా అదే పని చేస్తుంది అనమాట. సో తప్పదండి, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయి, ఎందుకు చేస్తున్నారేంటో. సో నేనైతే ఈరోజు చాలా వరకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆగిపోక ముందుకు సాగిపోదాం. థ్యాంక్ యూ, హాయ్, థ్యాంక్ యూ, బాయ్. ఫస్ట్ వచ్చేసి నైట్ టైం బీచ్ ఈ విధంగా ఉంటుందండి. ముఖ్యంగా ఎంతోమంది టూరిస్టర్లు కూడా ఇక్కడికి అక్కడ చేపలు అట్లాంటివి వేసుకొని ఉన్నారు. మీకు కనపడుతుందండి. మన ఇండియన్స్ కానివ్వండి, వేరే దేశాల నుంచి కానివ్వండి, అట్లా వచ్చి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీ అందరికీ నిజంగా ఒక విషయం చెప్తున్నాను, ఒకవేళ మీరంతా ఫ్యామిలీతో ఉంటే కనుక ఇలాంటి ప్రదేశాలకి రాకండి. ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీతో వచ్చేంత ప్లేస్ కాదు. నేనైతే చాలామంది భారతీయులను చూశాను. ముఖ్యంగా ఫ్యామిలీతో వచ్చే వాళ్ళంతా కూడా నార్త్ ఇండియన్స్ అండి. హిందీలో మాట్లాడుకుంటే విన్నాను. మన తెలుగు వాళ్ళు అయితే నాకు అంత కనపడలేదు. సో ఇప్పుడు మీరు సైడ్ చూస్తున్న వాళ్ళంతా కూడా ఆ టైపే అనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళని కాదు నేను చూపించేది, మన సబ్స్క్రైబర్ సురేష్ అని ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. అతను ఏంటంటే వచ్చావు కదన్నా రా అన్న మా రెస్టారెంట్కి అని చెప్పాడు. సరే వెళ్ళి ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం. అక్కడ ఇదంతా కూడా వాకింగ్ స్ట్రీట్ రోడ్ అండి. మనం ఏమైనా రోడ్డు దాటాలంటే డైరెక్ట్ దాటేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే. ఎందుకంటే మన భారతీయులనే కాదండి, చాలామంది నేను చూశాను ఇక్కడ రోడ్డు డైరెక్ట్ క్రాస్ చేసి వెళ్ళిపోవడం. అదిగోండి ఫారినర్స్ కూడా వెళ్తున్నారు చూసుకుంటే ముందర ఒక ఆయన. బాగుంది. ఇది వచ్చేసి సోయి 8 అనమాట. ఈ సోయి 8లోనే మన రెస్టారెంట్ అయితే ఉంది. ఇంతకుముందు ఆంధ్ర రెస్టారెంట్కి వెళ్ళా కదా, వాళ్ళదే ఇక్కడ హైదరాబాద్ రెస్టారెంట్ అని ఉంది. దాంట్లో ఏంటంటే సురేష్ అని మన సబ్స్క్రైబరు గత 2 సంవత్సరాల నుంచి షెఫ్గా పనిచేస్తున్నాడండి. మీరు ఇక్కడికి వచ్చారు కదన్నా, రండి. ఓ ఓకే దయ్యంలో వచ్చాడేంటి. అతను ఏంటంటే ఇంకా ఇక్కడ మన రెస్టారెంట్కి రా అన్న, పోయినసారి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళు కొంచెం సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు కదా అని చెప్తే ఇంకా వచ్చేసాను. తెలుగు ఫుడ్ అంటే మాత్రం వదలండి, ఎందుకంటే మీరు నా వీడియోలో చూస్తూ ఉంటారు ఆ థాయి ఫుడ్ అదంతా కూడా. హైదరాబాద్ రెస్టారెంట్. సురేష్ ఏం కావాలి మీకు? నాకేం వద్దు. సురేష్ మేరా బాయ్ మేరా యార్, ఎలా ఉన్నావు? బాగున్నా. అంటే నాకు అర్థం కాలేదబ్బా, నువ్వంటే ఇక్కడే ఉంటావుగా. ఓకే వెళ్ళిపోదామా? మంచి ఆకలి వేసేస్తుంది. నేను వచ్చే ముందే కాల్ చేసి ఏం కావాలని అడిగాడు. రెడీ అయిపోయిందా మన ఆర్డర్? జీరా రైస్ దాల్ కదా అన్నా. బాగున్నారా? నిన్న వచ్చినప్పుడు ఏంటంటే అన్న వీడియో తీయొద్దన్నారులేండి, ఎందుకంటే అన్న ఏంటంటే నన్ను షేవింగ్ చేసుకోలేదన్నమాట. అలాగే ఉండాలి, మంచిగా కనపడాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ అంతా చూస్తారు కదన్న. అది బాగున్నారు, ఇప్పుడు చాలా బాగున్నారు నిజంగా నిన్నటికన్నా. నేను వచ్చేసి ఇదిగోండి దాల్ అన్నమాట, ఇది పప్పు. ఇది వచ్చేసి జీరా రైస్. ఎప్పుడైనా కానీ తెలుగు ఫుడ్డే ట్రై చేయాలి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఏంటంటే అండి ఒక బిర్యానీ తినేద్దాం అనుకుంటాను. చెప్పాలంటే ఫస్ట్ బిర్యానీ కాదు, ఈ ఫుడ్ తర్వాత ఏదైనా కానీ రైస్, పప్పు, సాంబారు ఉందన్న మన దగ్గర, అది కూడా ట్రై చేయొచ్చుగా. సాంబారు ఇంకా వీటిలన్నిటి తర్వాతే అండి బిర్యానీ. అలానే బిర్యానీ తక్కువనేం కాదు. వరల్డ్ ఫేమస్ బిర్యానీ అంటే మన హైదరాబాద్ బిర్యానీ. నేను చెప్పడం కాదు, మీకు కనపడుతుంది ఇంట్లో. అన్న నేను వస్తున్నానని చెప్పి నా కోసం స్పెషల్గా ఇలా చేశారా లేదా అందరికి ఇంతేనా? ఇంతేగా షూర్గా. సో ఓకే బాగుందన్న, సేమ్ మన పప్పులాగే ఉంది. సురేష్ ఈ పప్పు చేసింది నువ్వేనా? నిజంగా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తే ఎలా ఉండేది అలాగే ఉంది అబ్బా.
ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మన తెలుగు ఫుడ్ తిన్న అనుభవం అయితే కలిగింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చాలామంది ఏంటంటే ఈ పటాయా వచ్చేయంటే వాకింగ్ స్ట్రీట్, పటాయా బీచ్ అవి కూడా చూద్దామండి. ఇక్కడ సోయి 6 అని ఒక ఏరియా ఉంది. ఆ సోయి 6కి మాత్రం చాలామంది వెళ్ళరు. ఇది ఉంది కదా, దీన్ని టుక్ వెహికల్ అంటారండి. మనం చేయెత్తితే ఆపుతారు, వచ్చేసి ఎక్కేయడమే. మనం ఎక్కడైతే దిగాలనుకుంటాం అక్కడ ఈ బటన్ నొక్కేసామంటే ఆపేస్తారనమాట. చాలా బాగుంటుందండి. నాకైతే ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. కాకపోతే మరి మనం ఎక్కడికి వెళ్ళాం ఏంటి తెలియాలంటే సింపుల్ అండి. నేను చెప్పేది, నేను ఒక టూరిస్టర్ని, నేను మొత్తం తెలుసుకోలేను. ఇక్కడ వచ్చాను కాబట్టి నా లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాను. గూగుల్ మ్యాప్ రంగాల్లో చూసుకొని ఒక 100 మీటర్లు 50 మీటర్లో ఉందన్నప్పుడు నేను ఈ బటన్ నొక్కుతాను, ఆపేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కారు చూశారు కదా, సో అలా అనమాట. సవాదికా బాగున్నారా? చాలా మంచి వాళ్ళండి వీళ్ళంతా కూడా. మన లొకేషన్కి దగ్గరికి వెళ్ళగానే నొక్కుదాం అన్నట్టు. ఇంకొక విషయం, ఇందులో మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా కేవలం 10 బాట్లు మాత్రమే. వీళ్ళు ఏంటంటే డ్రైవర్స్ కొంతమంది దగ్గర 40 బాట్లు 50 బాట్లు కూడా అడుగుతారు తెలియకపోతే. కానీ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సర్వీస్ ఈ ట్రాన్స్పోర్టేషన్ బ్యాంకాక్లో లేదు. ఇక్కడ పటాయాలో అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. 10 బాట్లు మాత్రమే ఇవ్వండి. వాళ్ళు 30-40 అడిగినా కానీ లేదు, 10 బాట్స్, ఓన్లీ 10 బాట్స్ అన్నట్టుగా చెప్పండి. వాళ్ళకి 10 బాట్లు మాత్రమే ఇవ్వండి, సరిపోయింది. మొత్తం అసలు భలే ఉంటుందండి బాబు ఇది వెహికల్ అదంతా కూడా. ఆ లొకేషన్లు అవన్నీ కూడా పటాయా అంటేనే నైట్ లైఫ్ అండి. మనోడు అట్లా బటన్ నొక్కేస్తున్నాడండి రాగానే. అదిగోండి మోగింది బటన్ నొక్కగానే కుయ్యమని. ఈ ల్యాబ్ వేస్తారు ఇంకా. అదిగోండి బండి అయిపోయింది. నిజంగా అదిరిపోయే ట్రాన్స్పోర్ట్ అండి. మన భారతదేశంలోకి ఎప్పుడు వస్తాయో ఏంటో. మనం అలా దిగి డబ్బులు ఇచ్చేంత వరకు వాళ్ళు ఎటు వెళ్ళరు. డబ్బులు బ్రో ఇదిగో నా దగ్గర చేంజ్ ఉంది. ఎంత ఇచ్చావు? అంటే 10 ఇవ్వాలి. ఇంకా ముగ్గురికి 20 ఇచ్చావా? 40 అదేంది? 30 కదా. 30 వెళ్ళిపోతున్నారా? నువ్వు మనోడు ఫస్ట్ ఓకే అన్నాడు. మంచిదనం. ఫోన్లో ఏంది బండి ఆపారుగా మన కోసం చాలాసేపు 10 బాటిల్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ సోయి 8 సోయి 6 చాలా దూరం కాబట్టి మనం ఈ టుక్ వెహికల్ అయితే వాడుకొని అయితే వచ్చేసాము. ఇట్లా ఏంటంటే మన అవతారాలు, మనం ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నా కాబట్టి యూట్యూబర్ అనుకొని చెప్పి ఎక్కువ అడుగుతారు డబ్బులు. ఇట్లా అయితే ఉంటుంది, చూసుకోవాలి. ఇక్కడ వీధుల్ని సోయి అంటారండి. సోయి అంటే వీధి అని అర్థం. అక్కడ 6వ నెంబర్ అని కనపడుతుంది కదా, సోయి 6, ఇది 6వ లైను. ఈ విధంగా కనుక్కోవచ్చు. మనం వచ్చేసాము సోయి 6కి. సోయి 6వ నెంబర్ గల్లీ ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ చూసుకుంటే కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. హాయ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఈటింగ్ నైస్ ఫుడ్. చూపించి వాళ్ళకి వెళ్ళే చాలా బాగున్నారు అమ్మాయిలు. హాయ్ బాయ్. వాళ్ళ మొహాలు అవన్నీ దాచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే బాయ్. పిలుస్తుందా? వెళ్దాం. ఈ విధంగా ఏంటంటే షేక్ హ్యాండ్ కూడా వచ్చు మనం. హాయ్ బాయ్. హాయ్ హాయ్. ఓకే స్టార్ట్ అయిందా? ఈ సందులో ఏంటంటే వీడియోలు తీస్తే ఒప్పుకోరండి. కానీ మీ అందరికీ తెలిసిందే కదా, మనం ఒక్కసారి స్టార్ట్ చేసామంటే ఆగిపోక ముందుకు సాగిపోతాం. యు ఆర్ సో బ్యూటిఫుల్. Come. ఇప్పటి వరకు చూసారు కదా, సోయి 6 వీధి అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు కనపడే అమ్మాయిలంతా కూడా అక్కడ కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏంటంటే కస్టమర్లని ఇన్వైట్ చేస్తారు.
వాళ్ళతో కలిసి వెళ్ళి మందు తాగాలంటే తాగొచ్చు. ఒకవేళ అమ్మాయి నచ్చిందనుకోండి, ఆ అమ్మాయిని ఇంత అని చెప్పి రేటు మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోవడమే అండి. వాళ్ళ రేట్లు వచ్చేసి యావరేజ్గా 25 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయికి అనుకోండి ఒక గంటకి 2000 బాటిల్ అండి. అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. లేదు ఒక నైట్ మాట్లాడుకోవాలంటే 4000 బాటిల్ అండి. రూమ్ మందే అయ్యి ఉండాలన్నమాట. ఈ సోయి 6లో నేను గమనించింది వీళ్ళకి ఇండియన్స్ అంటే నచ్చట్లేదండి, దగ్గరికి కూడా రానివ్వట్లేదు. నేను వెళ్తున్నా కానీ కొంతమంది అయితే దగ్గరికి రానివ్వట్లేదు. ఇక్కడ అబ్బాయికి అమ్మాయి నచ్చితే సరిపోదు, అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాలి, లేదంటే కొంతమంది రారండి. కొంతమంది ఇంకా డబ్బుల కోసం ఏమైనా చేస్తారనుకోండి. ఇక్కడ నేనైతే అది నోటీస్ చేశాను సోయి 6లో. అమ్మాయిలు అయితే పాలరాతి శిల్పాల్లా ఉన్నారండి, ఏ మాటకి ఆ మాట. ఇప్పటివరకు చూశారు కదండి, ఈ సోయి 6 అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా పటాయా బీచ్ రోడ్ అంటారు. ఈ బీచ్ కానుకున్న రోడ్డు సోయి 6. అన్న పేరు రవి అన్న ఏదో చెప్తా అన్నారు. అన్న చెప్పండి అన్న, సోయి 6 గురించి చెప్తా అన్నారు. సోయి 6 ఏంటంటే వీడియోస్ తీస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకని అంటారా, వాళ్ళు ఏంటంటే బాగా చుట్టూ ఏదో 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు అంత దూరం నుంచి వచ్చేసి ఇక్కడికి వాళ్ళు ఏదో ఒక 5000 6000 సంపాదన కోసం అట్లా అంటే వాళ్ళకి 6000 ఎక్కువ ఇక్కడ వీళ్ళకి. మన సైడ్ లేడీస్ చేస్తే ఎంత ఇస్తారు, షాపుల్లో కానీ సైడ్ బట్టల షాప్లో లేడీస్ పని చేస్తే ఎంత ఇస్తారు, 9000 8000 ఇస్తారు. సేమ్ వీళ్ళకి కూడా అంతే ఇస్తారు. సేమ్ అదే పద్ధతి. వీళ్ళు ఏంటంటే ఇంటికాడ బార్లో పబ్లో పనిచేస్తామని చెప్పేసి వచ్చేసి ఇక్కడ ఇలా వ్యభిచారంగా చేసుకుంటారు వీళ్ళు. బట్ అది వాళ్ళకి గుడ్ ఫీల్. బట్ ఎవరు ఫ్రాడ్ చేయరు. అది గుడ్ ఫీల్. అంటే వాళ్ళు ఏం బ్యాడ్గా ఏం థింక్ చేయట్లేదు. వాళ్ళు అమ్ముకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బిగ్ ఏమంటారు దాన్ని, వాళ్ళ వృత్తి అది. దొంగతనం ఏం చేయట్లేదు, అది వాళ్ళ వృత్తి అది. కాకపోతే ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇంట్లో అమ్మ నాన్నలకేమో ఇప్పుడుదా మీరు చూసారు కదా అమ్మాయిలు వాళ్ళంతా కూడా ఈ థాయిలాండ్లో ఉన్న చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి వచ్చి ఇక్కడ ఏంటంటే వ్యభిచారం వాళ్ళకి అంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారు కదండి, తెలియకుండా చేసుకుంటున్నారు. అన్నీ ఉంటున్నారంటే అది తప్పు కాదు. తప్పు కాదన్న, వాళ్ళు ఏం దొంగతనం చేయట్లేదు కదా. సో మన భారత మన సైడ్ అదే ఇట్లా చేయమని చెప్పండి, ఎవరో నొప్పుకుంటారా? లేదు. అదే మన సైడ్ ఎట్లా కొంటే అన్ని రేపులు అన్ని జరుగుతున్నాయి అన్న. కనీసం మనం చూసారు ఒక ఫారినర్ బైక్ రైడర్స్ మన ఇండియన్ టూరిస్ట్ వస్తే వాళ్ళ మీద రేపు ఇచ్చేస్తారు. అవునన్నా. అదే దీని గురించి మాట్లాడేంత పెద్దోడిని అయితే ఇంకా నేను అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కానీ అదొక కాంట్రవర్షియల్ అయిపోద్ది. నాకు చాలా మాట్లాడాలని ఉంది. ఇప్పుడు గోవా కాకుండా ఇప్పుడు గోవానే ఉందన్న. గోవా కాదనుకుంటే థాయిలాండ్ కిందకు వస్తున్నారు ఎంజాయ్ చేయడానికి. అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. అది తేడా. ఆ ఫ్రీడమ్ ఇప్పుడు ముందలు చూస్తాం కదా మనం. అది రండి. వర్షం పడుతుంది, అసలు బీచ్ నిజంగా అదిరిపోయింది, చల్లటి గాలి. ఆహా, ముందలకెళ్తే ఇప్పుడు వాళ్ళంతా వ్యభిచారం అనేది చేస్తున్నారు కదా, అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి టాప్ సీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి 7-11 అలాగా. ఇందులో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మరి బ్యాంకాక్లో అయితే నేను చూడలే ఇది. ఇక్కడ బ్యాంకాక్లో 12-1 దాటిన తర్వాత బీర్లు అనేవి 7-11లో దొరకవండి, బయట తీసుకోవాలి. కానీ దీంట్లో మాత్రం బీర్లు 24 అవర్స్ దొరుకుతాయి అనమాట. సేమ్ మనకి 7-11లో ఉన్నట్టుగానే ఉంటుంది. వీడియో అయితే మనోడు తీలే అన్నాడు ఇక్కడ ఉన్న అతను, అందుకే తీసేస్తున్నా. మనకి ఏం కావాలి, బియర్స్ ఏం లేదు. అన్న ఇక్కడ అమ్మాయిలు కూడా బీర్లు కొనుక్కొని వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఆడ అని లేదు, మగ అని లేదు, ఎవ్రీవన్ ఎంజాయ్. థ్యాంక్ యూ పాప నవ్వుతుందా? ఓకే ఓకే, నువ్వు నచ్చావంట బ్రో. నాకు వద్దులే బాబు, నేను అసలుకే మంచివాడిని. నేను పిల్లోడిని, నాకు ఏదైనా కోక్ తీసుకో. చాంగ్ కావాలా? ఒకటి ఆడు మనోడు ఉన్నాడు కదా అన్న, నేను కోక్ అన్న. మర్చిపోయా, మనోడు తాగడు, వీడియో తీస్తున్నా మంచి అయినా. సో అన్న ఏంటంటే అండి ఇంకా తాగేమని ఫోర్స్ చేస్తారు. ఇంతే ఉంటుంది, మనం తాగకూడదు అనుకుంటాం కానీ ఏంటంటే ఇంకా ఇదే లాస్ట్. ఎన్నిసార్లు అన్నారా బాబు లాస్ట్. మనోళ్ళే మనల్ని మనమే జడగొట్టుకుంటాం. సో మంచి బాలుడు బీరే తాగడు అసలు. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి, ఈ బీరు రోడ్ల మీద తాగుతా వెళ్ళిపోవచ్చు అండి, ఎవరేం అడగరు. అదే మన సైడ్ చెప్పండి అన్న, అదే మన సైడ్ అయితే పోలీసు వాళ్ళు ఆపేసి జైలు రా రక్షకుని అడుగురా అంటారు. కానీ ఇక్కడ అలా కాదు.
ఫ్రీడమ్. ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బీర్ అట్లా తాగుతా మనం ఎక్కడికైనా నెక్స్ట్ వాకింగ్ స్ట్రీట్ అన్న. ఇది మనం రోడ్డు మీద వెళ్తా చూపిస్తా అని చెప్పాక వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు ఉంటారని. పొరపాటున తాగేసి ఇక్కడ బైక్ నడపొద్దు. పొరపాటున తాగేసి బైక్ నడిపారంటే మినిమం 10,000 బాట్. ఇప్పుడు మన సైడ్ మనం పట్టుకుంటే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు చూస్తావా, టెస్టింగ్. మన సైడ్ చేస్తే ఒక 5,000 6,000 అట్లా వేస్తారు. కానీ ఇక్కడ 10,000 బాతులు. ఇక్కడ 25,000 అంటే 25,000 మన కరెన్సీ. పట్టుకుంటే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారా 25,000 బాతులు. అది ఇక్కడ కనుక బండి నడుపుతా టూరిస్టర్లు ఎవరైనా దొరికితే కనుక ఏది డ్రంక్ అండ్ డ్రైవ్లో అండి. ఇక్కడ లైసెన్స్ అంటారా, ఇంకా మన ఇండియన్ లైసెన్స్ చూపిస్తే వదిలేస్తారు. హెల్మెట్ కంపల్సరీ మ్యాండేటరీ. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే 500 బాట్లు. 500 బాతులు. హెల్మెట్ లేకపోతే 500 బాట్లు ఫైన్ అండి. ఇక్కడ లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి కనుక నడిపామనుకోండి 10,000 బాట్లు అంట, అంటే 25,000 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, టూరిస్టర్లు ఎవరైనా వస్తే ఈ మిస్టేక్ అయితే చేయొద్దండి. ఇట్లా ఉంటుంది. పటాయాలో తాగేసి ఈ విధంగా రచయిత చేస్తారు. బాయ్. నా దారిని నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ప్రశాంత్ మంచిగా బీర్ తాగుతా. నన్ను నా మీదకి వచ్చి చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. చూద్దాం, ఇంకొంచెం ముందరికి వెళ్తే ఉంటారు. ఇప్పుడు లైవ్లో చూశారు కదండి, రికార్డ్ అయింది చూశారు కదా. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి అంటే మామూలుగా అడిగితే ఫీలింగ్ రాదు కదండి, అందుకని వాటేసుకోవడం ఇట్లా చేస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఒప్పుకుంటాడు వస్తారని చెప్పి అట్లా వాటేసుకోవడం అట్లా చేస్తారు. కానీ ఏదైనా కానీ డబ్బు అండి, డబ్బు కోసమే చేస్తున్నారు. పైసే పరమాత్మ. చల్లగా బల ఉందన్న. ఏది తన అక్క కాదు వెళ్తున్నావా? వస్తుంది. How many birds? సో ఇందాక ఎనమాల ఒక వీడియో తీసాం కదా, ఆవిడ చాలా కోప్పడింది. కాసేపు కొంత దూరం ఫాలో కూడా అయ్యింది నడుచుకుంటా. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళ దగ్గరికి ఇంకా అక్కడ నుంచి చాలా దూరం వచ్చేసాం వీడియో తీయకుండా. ఎందుకంటే ఇక్కడ చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారండి, గ్యాంగ్. ఎలా పడితే అలా వీడియో తీసామంటే మొబైల్ పగలగొట్టడం. వాళ్ళు ఇక్కడ మనల్ని కొట్టినా కూడా దిక్కులేదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండే లోకలు. మనం వాళ్ళకంటూ ఒక యూనియన్ ఉంటుంది. దయచేసి ఎవరు వీడియోలు తీయొద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత. తీస్తే తీయాలి, కానీ హిడ్డెన్గా. ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నాను, అది ఎవరు అడగడానికి లేదండి ఫస్ట్. అది ఎందుకంటే అది మన రైట్, మనకున్న రైట్, మనల్ని మనం వీడియో తీసుకుంటా. బట్ కానీ పొరపాటును కూడా వాళ్ళని తీద్దానికి ట్రై చేసాం. అది కూడా దాచుకుంటున్నారు అప్పటికి. ఇక్కడ వాళ్ళ కాళ్ళు నొప్పులు బట్టి కూర్చుంటున్నారండి, ఆ విధంగా ఉంటుంది. వచ్చి ఇప్పుడు నా ఈప్ మేము గట్టి కొట్టిందండి లేడీ బాయ్. ఇక్కడ భుజం మీద నో వీడియో అని చెప్పి గట్టి కొట్టిందనమాట. నాకు నొప్పి అయితే పుట్టింది, నిజంగా కొట్టింది. కానీ ఏం తగలనట్టుగా యాక్ట్ చేశా. ఎందుకంటే మనం నొప్పి పుట్టిందని ఇంకొంచెం చేసామంటే ఇంకో రెండు కొడతారు. అంతేనా? అంతే. స్ట్రాంగ్గా నుంచోవాలి. లేడీ బాయ్స్ చాలా పవర్ఫుల్ అని నాకు అర్థమైంది ఇప్పుడే. అదిగోండి అట్లా మొహాలు అయితే దాచేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా. ఇప్పటివరకు చాలామంది అండి. ఒక అమ్మాయి వచ్చి కొట్టిందని చెప్పా కదా, అప్పటి నుంచి నేను అక్కడ నుంచి వీడియో తీయలేదు. ఆ కొట్టింది నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తుంటే రికార్డ్ అయ్యేది. అమ్మాయి కాదు, లేడీ బాయ్. ఇంకా వాళ్ళ ముందులోకి కాంటాక్ట్స్ వెళ్ళిపోతాయి, ఇట్లా ఒకటి వీడియో తీసినాడని చెప్పి అందరూ జాగ్రత్త పడతారు. మనకి రిస్క్ దేనికి లేని చూపించాం మీకు మ్యాక్సిమం. ఇక్కడ జరిగేది నేను ఒక అమ్మాయితో రేటు మాట్లాడడం, ఆ అమ్మాయి చూపించడం ఫోన్లో మొత్తం రికార్డ్ అయినాయి. మనోడు సైలెంట్గా కొట్టేసాం మనోడు సహాయ సహకారాలతో. థ్యాంక్ యూ బ్రో, మంచిగా తీసాం వీడియో. ఇది వచ్చేసి వాకింగ్ స్ట్రీట్, ఇక్కడికి వచ్చేసాం. ఇంకా పటాయా బీచ్ ఇక్కడ నుంచి ఇంకా ఎండ్ అనమాట. చిన్న పిల్ల అండి, ఏంటో తప్పదులే, డబ్బుల కోసమే ఇంకేం చేసినా. వాకింగ్ స్ట్రీట్ వచ్చేసి ఇదే అండి. ఇంకా చాలా మంది ఎంతోమంది టూరిస్టర్లు వస్తూ ఉంటారు. ఐ లవ్ యూ టూ బ్రో. వైజాగ్ వీడియోస్ అన్ని చూస్తాను. చాలా థ్యాంక్స్ అన్న. బాగున్నారా? మీరు ఒక్కలేనా వచ్చింది? నమస్తే అన్న, బాగున్నారా? పేరేం పేరన్నా? దినేష్. ఎక్కడి నుంచి? విజయవాడ. మాది పక్కన గుంటూరు అన్న. అవునా? నరేష్ నా పేరు. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం అన్న. నరేష్ నా పేరు, వైజాగ్. ఎందుకంటే వైజాగ్ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. సైకిల్ మీద ఎలాగైనా వెళ్ళిపోతారు మీరు, తలుచుకుంటేనే దడ వచ్చేస్తుంది. దాన్నే ఉందన్న, మీరైనా వెళ్ళిపోవచ్చు. జస్ట్ గో విత్ ద ఫ్లో.
లేదన్నా నిన్న వచ్చాను. ఇక్కడ వరకు వచ్చిన వీడియో అయితే పెట్టాను, ఇవాళ మార్నింగ్ పెట్టాను. వస్తారంటారా ఫ్యూచర్లో? ఖచ్చితంగా అన్న వచ్చేసేయండి దాన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఓకే అన్న. వర్షం ఒకటి పడుతుంది. సో ఈ వాకింగ్ స్ట్రీట్ అంటే గతంలో కూడా చూపించాను, మొత్తం పబ్బులతో ఉండిపోద్ది అనమాట. ఎంజాయ్, మొత్తం పబ్బులతో ఉండిపోద్దండి. ఎక్కడెక్కడి నుంచో టూరిస్టర్లు వాళ్ళంతా వచ్చి తాగుతారు, పబ్బుల్లో కొత్త వాళ్ళని మీట్ అవుతారు, లేదంటే పబ్బుల్లోనే కొంతమంది ప్రీసెట్ అయి ఉంటారు అమ్మాయిలు, వాళ్ళతో వాళ్ళైనా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూడండి కొంతమంది అమ్మాయిలు. ఇది ఒక ఫన్ గేమ్ అండి. ఆ బోనులో 2 అమ్మాయిలు కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళ పక్కనే ఒక చిన్న లవ్ సింబల్ ఉంది. ఆ బోర్డు మీద అక్కడ బంతులు వాళ్ళ దగ్గర తీసుకొని కొట్టామనుకోండి, కరెక్ట్గా వాళ్ళిద్దరు వాటర్లో పడిపోతారు కింద. ఒక చిన్న ఫన్ యాక్టివిటీ. నాకైతే ఆడదామని ఉంది కానీ వర్షం పడుతుంది చూస్తున్నారు కదా, అందుకని చెప్పి నేను పక్కనున్న పబ్బులోకి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇంకా వెళ్ళిపోదాం. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. వర్షం అయితే బాగా పడుతుంది. వాకింగ్ స్ట్రీట్ ఖాళీగా ఉంటే ఇలా ఉంటుందండి రోడ్డు. బట్టలు ఇప్పుకొని కూడా తిరిగేయచ్చు వాకింగ్ స్ట్రీట్లో. సేమ్ అంతే, మన సోయి 6లో చూసాం కదా, అలాగే ఇక్కడ కూడా చాలామంది అమ్మాయిలు ఉన్నారు పబ్బులు బయట చూసుకుంటే. వీళ్ళందరినీ కూడా మనకి నచ్చితే, ఒకవేళ చెప్పే కదా మనకి వాళ్ళు నచ్చడం కాదండి, వాళ్ళకి కూడా మనం నచ్చాలి. ఒకవేళ అలా నచ్చితే వాళ్ళని ఎంతని మాట్లాడుకోవాలి, వాళ్ళ శాలరీ ఆ రోజు ఏదైతే శాలరీ ఉంటుందో ఆ పబ్బులో వాళ్ళకి ఇచ్చేసి మనం వాళ్ళని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే ఈ విధంగా నడుస్తుంది. ఇక్కడ మన భారతీయులు ఎక్కువగా వెళ్ళే పబ్బు జన్నత్ పబ్ అండి, క్లబ్ అని కూడా అంటారు. ఇక్కడ నన్ను ఒక అతనైతే తోసాడు, ఎందుకంటే వర్షం పడుతుందని నేను ఆగాను అక్కడ, నన్ను నెట్టేశాడు అనమాట. అసలు చెప్పాలంటే చాలామందికి ఇక్కడ మనం అంటే పడదండి, కానీ ఏదో మంచిగా యాక్ట్ చేస్తారు. నేను అయినా సరే థమ్స్అప్ అని చూపించేసి వచ్చేసాను. ఇంక ఇదే జన్నత్ పబ్బు, లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే అందరూ భారతీయులు ఎందుకు ఉంటారంటే దీని ఓనరు ఇండియను, అలాగే మొత్తం లోపల ఇండియన్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే మనల్ని మొత్తం చెక్ చేసుకొని చేతిపైన ఒక స్టాంప్ అయితే కొట్టి పంపిస్తారండి. ఈ పబ్బుకి ఇంకో ప్రత్యేకత, కింద ఫ్లోర్ అండి. వెళ్ళేదారిలో ఎంట్రన్స్లో ఫ్లోర్ మాత్రం నిజంగా మనకి కళ్ళు తిరుగుతాయి కింద చూస్తుంటే, ఆ విధంగా ఉంటుంది. జన్నత్ పబ్బు లోపల ఈ విధంగా ఉందండి. లోపలైతే అచ్చంగా హిందీ పాటలే అండి. ఒక తెలుగు పాట వేస్తే బాగుండని నాకైతే అనిపించింది యాజ్ ఏ తెలుగోడిగా. అమ్మాయిలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు రష్యన్స్ అంట. ఈ జన్నత్ క్లబ్కి మెయిన్ అట్రాక్షన్ ఈ డ్యాన్సర్సే. వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు చల్లడం, లేదు డబ్బులు ఇచ్చి మనం వెళ్ళి వాళ్ళతో డ్యాన్స్ చేయడం, ఇట్లా చేయొచ్చు. ప్రతిదీ డబ్బు అండి. ఈ థాయిలాండ్ పటాయాలో వీళ్ళంతా కూడా ఇండియన్సే. ఇక్కడికి వచ్చే వాళ్ళలో 90% ఇండియన్సే. అక్కడ కూర్చున్న వాళ్ళు క్లబ్ గర్ల్స్ అంటారు వాళ్ళని, ప్రీ సెట్టెడ్. వాళ్ళు ఏంటంటే మనతో కూర్చొని తాగుతారు, వాళ్ళకి ఏంటంటే మనం ఒక డ్రింక్ ఇప్పించడం, ఇంకంతే అనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళు తాగినట్టు యాక్ట్ చేస్తారు. ఈ పబ్లోకి మనం వెళ్ళంగానే మెన్యూ తీసుకొని వస్తారు, తర్వాత తీసుకుంటామంటే చీప్గా చూస్తారు, అప్పుడు తీసుకుంటే మాత్రం కింగ్లా చూస్తారండి. అసలు మనం ఈ పబ్లోకి ఫ్రీ ఎంట్రన్స్, మనం బయట ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ చూద్దామని చూసి వెళ్ళిపోతాను. కాసేపటి కింద మన తెలుగు పాటలు వేయట్లేదన్నా కదా, ఒకవేళ మీ దగ్గర డబ్బులు బాగా ఉండి వాళ్ళకు ఒక 1000 బాట్లు అంటే 2500 ఇచ్చామంటే వెనక కనపడే డిస్ప్లేలో మన వీడియో వేస్తారు. అంతేకాకుండా మనం అడిగిన సాంగ్ కూడా వేస్తారంట. 1000 బాట్లు ఆనందాన్ని ఎవరు కోరుకోరు. మళ్ళీ ఇప్పటి వరకు అక్కడ ఉండి వచ్చేసాయండి. మొత్తం ఇక్కడ టైం వచ్చేసి 3:30 అవుతుంది. మొత్తం అయిపోయింది ఇప్పటి వరకు. ఇదంతా వచ్చేసి డ్రైనేజ్ వాటరు సముద్రంలో కలిపేస్తున్నారు. చూసుకుంటే అదిగోండి పడవలు ఎన్ని కూడా ఉన్నాయి. ఈ సిటీకి సంబంధించి మొత్తం కూడా డ్రైనేజ్లో కలిసిపోద్ది. మొత్తం వీళ్ళకి పోర్ట్ ఏరియా ఉంది కాబట్టి కలుపుతున్నారు. అదే ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఉగాండా, ఇట్లా మనం చూసుకుంటే కంబోడియా, మరి పోర్ట్ ఉందో లేదో తెలియదు. అట్లాంటి కొన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అయితే వాళ్ళు ఎట్లా ఇస్తారో ఏంటో. ఇక టైం వచ్చేసి 4:30 అవుతుందండి. ఇప్పటి వరకు చూశారు కదా మొత్తం. సో ఇంకా అలా ఉంటుంది ఇక్కడ లైఫ్ అయితే. మీకు మొత్తం బాగానే చూపించినట్టున్నాను. ఇప్పటిలాగా నేనైతే ఉంటాను. మళ్ళీ నిద్రపోవాలి. రేపు ఎన్నింటికి లేస్తాను ఏంటో. చూస్తుంటే పటాయాలో ఇంకో 2-3 రోజులు ఉండే తట్టుకున్నా. ఇక్కడ కొన్ని వీడియోలు అయితే కవర్ చేయాలి. సో ఈ వీడియో కవర్ చేసాం. సో మీకు నచ్చుంటే ఒక లైక్, మన వాళ్ళకి షేర్, సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి. ఉంటాను. బాయ్ బాయ్.